తిరుపతి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం. పార్టీ ఆవిర్భవించినప్పుడు అన్న ఎన్టీఆర్ని గెలిపించిన తిరుపతి టీడీపీకి సెంటిమెంట్ సీట్ అనే చెప్పాలి. ఆ సెంటిమెంట్ని సైతం కాదని ఈ సీటును ఈసారి చంద్రబాబు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించి తాను పొత్తుకి ఇస్తున్న విలువను కేడర్కు స్పష్టం చేశారు. అయితే బాస్ ఆజ్ఞలకు ఓకే చెప్పిన స్థానిక నాయకులు మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు టిక్కెట్ ఆశించిన నాయకులంతా జనసేన వైపు మొగ్గు చూపుతుండడంతో కేడర్ విస్తుపోతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి తిరుపతి టీడీపీకి బలమైన స్థానం. అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేయలేక పార్టీ చతికిల పడుతోంది. టీడీపీ ఆవిర్భావ సమయంలో జరిగిన 1983 ఎన్నికల్లో నందమూరి తారక రామారావు ఇక్కడి నుంచి గెలిచారు. అప్పటి నుంచి తిరుపతి టీడీపీకి సెంటిమెంట్ సీటుగా మారిపోయింది. అయితే ఎన్నికలనగానే టీడీపీ తరచూ అభ్యర్థిని మారుస్తూ బలమైన నేతను తయారు చేసుకోలేకపోవడంతో చతికిల పడ్డం, తిరిగి లేవడం పరిపాటిగా మారింది. ఆ క్రమంలో 2009లో తిరుపతి నుంచి బీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి విజయం సాధించారు. తర్వాత ఆయన పార్లమెంటుకు వెళ్లడంతో 2012లో జరిగిన బైపోల్స్లో వైసీపీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి మొదటిసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ బైపోల్స్లో కాంగ్రెస్ తరపున ఎం వెంకటరమణ, టీడీపీ నుంచి చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తే టీడీపీ 3వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన వెంకటరమణ వైసీపీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డిని ఓడించాడు. వెంకటరమణ మరణం తర్వాత టీడీపీ నుంచి ఆయన భార్య సుగుణమ్మ పోటీ చేసి రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీచినప్పటికీ తిరుపతిలో మాత్రం భూమన కరుణాకర్ రెడ్డి 708 స్వల్ప ఆధిక్యతతో సుగుణమ్మని ఓడించగలిగారు. టీడీపీ కేడర్ పరంగా అంత బలమున్న తిరుపతిలో ఎప్పటికప్పుడు అభ్యర్థిని మారుస్తుండటమే ఆ పార్టీకి మైనస్గా మారుతూ వచ్చింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించడం విశేషం. ఆ క్రమంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం చాలా మంది క్యూ కట్టారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఉకా విజయకుమార్, జేబీ శ్రీనివాసులు, కొడూరి బాలసుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నించారు. మరోవైపు జనసేన నుంచి డాక్టర్ హరిప్రసాద్, కిరణ్ రాయల్ గట్టిగా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇదే సమయంలో చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన అరణ్య శ్రీనివాసులు జనసేనలో చేరారు. టీడీపీలో ఉన్న డీకే సమీప బంధువు గంటా నరహరి సైతం జనసేన కండువా కప్పుకున్నారు. వారిద్దరూ కూడా టికెట్ రేసులోకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుల లెక్కల్లో తిరుపతి సీటు జనసేన ఖాతాలోకి వెళ్ళింది. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి సీటును జనసేనకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మలకు ఆ విషయం వెల్లడించారు. తిరుపతి సీటు జనసేనకు కేటాయించడంతో అక్కడ రాజకీయం మారిపోయింది. తిరుపతి టీడీపీకి మూలస్తంభాలమని చెప్పుకుంటున్న నాయకులు జనసేన చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా గతంలో చిరంజీవి తిరుపతి నుంచి గెలిచినప్పుడు బీఆర్పీలో ఉన్న ఉకా విజయకుమార్ తన పాత పరిచయాలతో తనకి జనసేన టికెట్ ఇవ్వమని చిరంజీవి, పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారట. అయితే అట్నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదంటున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అయితే ఏకంగా అచ్చెన్నాయుడిని తమకు జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా అని వాకప్ చేశారని తిరుపతిలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఇప్పటికే జనసేన నేతలతో టచ్లోకి వెళ్లారట. అయితే పార్టీ సమావేశాల్లో మాత్రం ఆమె పొత్తు ధర్మం వల్లివేస్తున్నారు. ఈ రోజున జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరుపతి నగరం మాకు కావాలి అని పట్టుబట్టడం, మన అధినాయకుడు ఎంత చెప్పినప్పటికి కూడా ఆయన సొంత కాన్స్టిట్యున్సీగా భావించేవారు తిరుపతిని. ఒక అభివృద్ధిలో కానివ్వండి, దేనికైనా కూడా మరి అటువంటిది ఆయన కూడా ఈ రోజున తిరుపతి నగరాన్ని జనసేన పార్టీకి వదిలేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఆయన కూడా ఎంతో మరి బాధతో ఈ విషయాన్ని చెప్పడానికి ఆయన కూడా ఎంతో మరి బాధతో చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఫోన్ కాల్లో నాకు చెప్పడం జరిగింది. మొన్నటి రోజున రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి ద్వారా నన్ను, నరసింహ యాదవ్ గారిని ఇద్దరిని కూడా పిలిపించి కూడా ఇదే విషయాన్ని మాకు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ విజయమే ధ్యేయంగా రాబోయే తెలుగుదేశం పార్టీ కాబట్టి మనము తిరుపతి నగరంలో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా మనమంతా కూడా కష్టపడి జనసేన పార్టీతో మనం కూడా సహకరించి ఎవరినైతే ఉమ్మడి అభ్యర్థిగా నియమిస్తారో వాళ్ళ విజయానికి కృషి చేయాల్సిన అవసరం
మన మీద మన అందరిపైన 100% ఉంది. మనమంతా కూడా ఆ విధంగానే రేపు ఎలక్షన్లో కట్టుబడి పని చేస్తాం. మేమంతా కలిపి ఎవరు ఉమ్మడి అభ్యర్థి అయితే, ఇంకా అభ్యర్థి నిర్ణయం జరగలేదు, ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే వాళ్ళని గెలిపించడానికే మా ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి. జనసేన కండువా కప్పుకునేది వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాం. వాళ్ళు ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచన చేస్తాము. ఇంతకాలం టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుని ఇప్పుడు జనసేన తలుపు తడుతున్న తిరుపతి నేతల్ని చూస్తూ అక్కడి కేడర్ జీర్ణించుకోలేకపోతోందట. టీడీపీ టికెట్ రేసులో కనిపించిన జేబీ శ్రీనివాసులు, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నరసింహ యాదవ్ లాంటి వారు మాత్రం తాము టీడీపీతోనే ఉంటామని, పార్టీ తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని తమ సన్నిహితులతో అంటున్నారట. టీడీపీ నేతల తతంగం చూసి వైసీపీ శ్రేణులు తెగ సెటైర్లు విసురుతున్నాయి. పొత్తుల లెక్కలతో టికెట్ రాదని తెలిసి ఏకంగా పార్టీ మారిపోవడానికి ప్రయత్నించడం విడ్డూరంగా ఉందంటున్నారు. తమ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ వస్తుందని భావించినప్పటికీ వెంకటరమణకు టికెట్ ఇచ్చారని, అయినా వైఎస్పై విధేయతతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారని, టీడీపీలో అంతా అరువు నాయకులే కాబట్టి పక్కచూపులు చూస్తున్నారని అవహేళన చేస్తున్నారు. మరోవైపు జనసేనకు సీట్ ఇవ్వడమే మంచిదైందని, నాయకుల వాస్తవ రూపాలు బయటపడ్డాయని తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తిరుపతి టీడీపీలో అలా నడిచిపోతోంది రాజకీయం.